శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము కదిరి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సత్సాయి జిల్లా అనుకుంటాను. సో ఈ టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి యొక్క స్వయంభూలింగం అండి, స్వయంభూ దేవస్థానం. ఇక్కడ రథయాత్ర విశేషమైన ఫంక్షన్ చేస్తారు, ప్రతి సంవత్సరం రథయాత్ర చేస్తారు. ఇది ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సత్యసాయి జిల్లాగా పిలువబడుతోంది. ఇక్కడ నిద్ర చేయడానికి గదులు దేవాలయంలోని వెనకాల ఇటువైపు గదులు ఉన్నాయి చూడండి, వెనకాల గదులు ఇస్తారు. అక్కడ సాధారణంగా దగ్గర ప్రాంతాల వాళ్ళు, కర్ణాటక వైపు వాళ్ళు అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ నిద్ర చేయడం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడ అభిషేక కార్యక్రమం ఒకటి ఉంటుంది పొద్దున్నే. అభిషేకం పొద్దున 7 నుంచి 9:30, 2 గంటల వరకు, 2 గంటల పాటు చేస్తారు అభిషేకము. ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే, ఇక్కడ నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రహ్లాదుల వారి విగ్రహం కూడా ఉంటుంది. ప్రహ్లాదుని చూస్తే మోక్షం వస్తుందంటారు, మోక్షం పొందినటువంటి ప్రాంతం ఇది. సో లక్ష్మీనరసింహస్వామితో పాటు అంతరాలయంలో మనకి ప్రహ్లాదుల విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. పక్కన అమ్మవారిది, ఇంకా అక్కడ జ్యోతులు వెళ్తుంటారు, దీపాలు, కళ్యాణాలు కూడా ఎక్కువ చేస్తుంటారు. ఈ టెంపుల్లోనే కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి. ఇది ప్రధాన ద్వారము. ఈ ద్వారం ఈస్ట్ వైపు ఒక ద్వారం ఉన్నది, లోపల 3 రాజగోపురాలని, వెనక వైపు ఇంకొక పడమట ద్వారం కూడా ఉన్నది. ఈ టెంపుల్ అత్యంత పురాతనమైన దేవాలయం అండి ఇది. ఈ పక్కన కొంచెం కోనేరు ఉంది ఇక్కడ. సో పడమటి ద్వారం వెనక కొంత దూరం పెడితే అక్కడ స్వామివారి కోనేరు, పుష్కరణి ఉన్నది. సో ఇదేమో టెంపుల్ లోపల వెనక వైపు పడమట ద్వారం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది టెంపుల్. ఓ పక్కన చిన్న మండపం ఉంటుంది, పక్కన అన్నదాన సత్రం ఉందండి, పక్కన అన్నదాన సత్రం కూడా ఉన్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోంచి ఇలా లోపలికి వెళ్తే ఎదురుగా ధ్వజస్తంభము కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటిన తర్వాత మెయిన్ టెంపుల్. ఇవంతా టెంపుల్ యొక్క పరిసరాలు, చుట్టూతో పరిసరాలు ఇలా ఉంటాయి. ముందు ఒక మండపం ఉంటుంది. ఇది అత్యంత పురాతనమైన కట్టడం కాబట్టి ఆ పాత రోజులు బిల్డింగ్స్ అన్నీ కల్పిస్తుంటాయి. చుట్టుపక్కల అంతా ఇంకా అలాగే ఉంది టెంపుల్ ఇప్పటికి కూడా. ఇది టెంపుల్ వెస్ట్ సైడ్ గేట్ అండి. ఇక వెస్ట్ సైడ్ నుంచి చూస్తే ఆ గోపురం ఇలా ఉంటుంది. పక్కనే పుష్కరిణి ఉంది, పాత పుష్కరిణి. ఇదంతా పుష్కరిణియే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే, వెస్ట్ సైడ్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ దృశ్యం. ఇక్కడ నుంచి మేము నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము, కసాపురం. ఇది కూడా కొంచెం 4 hours అయితే జర్నీ ఉంటుంది. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క బయట వాతావరణం ఇదండి. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్, నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్, కసాపురం విలేజ్, గుంతకల్కి దగ్గరగా ఉన్నది. ఇది కసాపురం.